మీకు ప్రతిదానికి అంత కోపం ఎందుకు వస్తుందండి? ప్రీతి, నేను అదొక టైపు. ఇప్పుడు దాని గురించి ఎందుకు, వదిలేయండి ప్లీజ్. అలా అని కాదండి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవన్నీ సర్వసాధారణం. అయినా చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎలా భరిస్తున్నారండి? నాకు అమ్మా నాన్న ఉంటేగా భరించడానికి, బాధపడటానికి. నేను ఒక అనాథని. నా గురించి బాధపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, ప్రేమ లేని వాళ్ళే నిజమైన అనాథలు. ఏమన్నారు? ఇంకోసారి చెప్పండి. అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, ప్రేమ లేని వాళ్ళు, ప్రేమించే మనుషులు లేని వాళ్ళే నిజమైన అనాథలు. అమ్మా నాన్న లేని వాళ్ళు కాదు, ప్రేమ లేని వాళ్ళు నిజమైన అనాథలు అని. ఈ విషయం 1,00,000 సార్లు చెప్పాం. అమ్మాయి చెప్పేసరికి పెద్ద కొటేషన్ ఫీల్ అయ్యి ఆహా ఓహో అదిగా ప్లీజ్. అరే నేను అది కాదురా, నన్ను డిస్టర్బ్ చేయకు. బాదురు దీక్షిత్ సాంగ్ వస్తే చూడాలి. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందిరా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా, మరి వాడెవడో అమ్మాయి నడిపిస్తుంటే నాకెందుకు కోపం వచ్చిందంటావు? ఇప్పటికి 10 సార్లు చెప్పావు, ఎందుకురా మమ్మల్ని ఇలా తింటావు? కావాలంటే ఇవి తిను. మీరు తినండి. చాలా థ్యాంక్స్. సారీ. చంపేస్తున్నాడు. ఏదో ఉంటుందిరా. ఏముండదు, ఏదో ఉంటుంది, అదే అర్థం కాదు. నేరా అలాగే వదిలేస్తాడు. మనం ఏమై ఉంటుంది? రే బన్నీ, బన్నీ నేనేరా. నువ్వేమీ కోపం తెచ్చుకోనంటే ఒక చిన్న విషయం అడుగుతా. నీలాంటి ఫ్రెండ్ మీద నాకు ఎందుకురా కోపం? అడుగు. ఏమి లేదురా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ వాడెవడో ఆ అమ్మాయిని చూసి గొడవ చేస్తుంటే నాకెందుకు. బన్నీ గుడ్ మార్నింగ్. ఏం లేదురా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా. ఏం లేదురా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ వాడెవడో. ఇదేమిట్రా? ఆ అమ్మాయి గురించి చెప్పిందే చెప్పి మా ప్రాణాలు ఎందుకు తీస్తావురా? మమ్మల్ని వదిలేయ్ ప్లీజ్, మమ్మల్ని వదిలేయ్. నాకు ఇప్పుడు అర్థమైందిరా, రాత్రి నిద్రపోకుండా తిండి లేకుండా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు లవ్ లో పడ్డట్టే. లవ్వా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పి ఓ పని అయిపోద్ది. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటావా? నో నెవర్. వెళ్ళరా బాబు, మా ప్రాణాలు హాయిగా ఉంటాయి. ఈ రాజ్ కుమార్ ఏంటి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటావు ఏంటి? నెవర్. వెళ్ళను కాక వెళ్ళను. వెళ్ళరా, దట్స్ please. ఆల్. హాయ్ ప్రీతి. హాయ్. ఓహ్ చాలా సేపు అయిందా వచ్చి? నేను సారీ వెయిటింగ్ లో పెట్టాను, ఏమనుకోవద్దు. నేను ఎందుకు రమ్మన్నానంటే, యా మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి చాలా డిస్టర్బ్ అయ్యాను. డిస్టర్బెన్స్ అంటే నిజంగానే డిస్టర్బెన్స్. ఏ పని చేయాలన్నా తోయడం లేదు, భోజనం చేద్దామంటే ఆకలి అవడం లేదు, పడుకుందామంటే నిద్ర రావడం లేదు. ఏంట్రా అని మా ఫ్రెండ్స్ని అడిగితే ఇదేరా బాబు ప్రేమ అంటే అన్నారు. ఒకవేళ ఈ ఫీలింగ్ కనుక లవ్ అయితే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించగలవా? ఓకే, ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే కనుక తర్వాత చెప్పు. ఏది? ఓ మై గాడ్, 9 అయిపోయింది. ఇప్పుడు నాకు లైబ్రరీకి వెళ్ళాలి. ఈవినింగ్ 6 o'clock చెప్పండి. ఏం పర్లేదు. 6 కొద్దు, 6 నాకు వేరే పని ఉంది. ఒక 8 o'clock మా రూమ్ తెలుసుగా, అక్కడికి వచ్చేయి. ఓకే థ్యాంక్ యూ. ఏదో బిజినెస్ మాట్లాడడానికి వచ్చినట్టుగా టకటకా చెప్పేసి వెళ్ళిపోయాడేంటి? మళ్ళీ ఏమైందిరా? ఏంట్రా డైనింగ్ టేబుల్ మీద దరిద్రంగా గ్లాసులు ప్లేట్లు ఏంటి? డైనింగ్ టేబుల్ మీద గ్లాసులు ప్లేట్లు కాక ఇంకేముంటాయిరా? నా గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా, ఇవన్నీ తీసేసి ఓ చక్కటి ఫ్లవర్ వాజ్ పెట్టరా. పుష్పవృక్షమేం పెట్టద్దు? ఎక్స్ట్రా వద్దు, చెప్పింది చెయ్యి. వీడి గర్ల్ ఫ్రెండ్ రావడం కాదు కానీ బ్రూస్లీ. హలో బ్రూస్లీ, నిన్నే. ఏంటిది? విఐపి ఫ్రెంచి. ఆహా, నా కళ్ళు కనపట్ల మరి. అరే నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంటే దరిద్రం విని పెడతారేంట్రా? ఇక్కడ తీస్తావా తీసి బయటపడవా? చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఇదే డ్రైవర్ పడతాను. షాప్ లో ఉంది, టీవీ పెడదాం, కొంచెం కూల్ డౌన్ అవుతాడు. డైల్ యువర్ సాంగ్. హలో, వెల్కమ్ టు అవర్ డైల్ యువర్ సాంగ్ ప్రోగ్రామ్. నువ్వేంట్రా మరి టీవీ? ప్రీతి 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 సూపర్ రా, బ్యూటిఫుల్ రా. టీవీలో చూసారు అంటారా, నేరుగా వస్తే అదిరిపోతుంది. ఇప్పుడు ఏంటి కదా వచ్చేస్తుంటది. రాదురా. అదేంటి ఈ రాజ్ కుమార్ కి అపాయింట్మెంట్ ఇచ్చి రాకుండా పోవడం? రాజ్ కుమార్ కాదు కదా, ఎవరు చెప్పినా రాదు. ఎందుకని? డయల్ యువర్ సాంగ్ లైవ్ ప్రోగ్రామ్ రా బాబు. ఇప్పుడు ఆవిడ స్టూడియోలో ఉంది. డైల్ చేయరా. అంటే లైవ్ లో పెట్టరా? చూడాలనుకుంటున్నా ఏంటి వస్తానని రాలేదంటే కొంప తీసిన లవ్ చెట్టు వస్తున్నావా?
ఫస్ట్ ఫోన్ కాల్. హలో 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 హలో. నేను రాజ్ కుమార్ మాట్లాడుతున్నాను. పేరేంటన్నారు? రాజ్ కుమార్ గారా? ఎక్కడి నుంచి అండి? ఇక్కడి నుంచే రాజ్ కుమార్ ని. నువ్వు నాకేం చెప్పావు? 8 o'clock వస్తాను. మరి స్టూడియోలో కూర్చుంటే అర్థం ఏంటి? కట్ కెమెరా. One minute. అరుణ్, please cut the camera. నేనేం మాట్లాడాను? ఓకే 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 రెడీ స్టార్ట్. డియర్ వ్యూయర్స్, ఇంతకాలం మీరు కోరిన పాటలు వేశాను. ఈరోజు ఫర్ ఏ చేంజ్ నేను కోరిన నాకిష్టమైన పాట వేస్తున్నాను. ఆ పాట రాజ్